నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై శాంతి కబుర్లు చెబుతూ మరోవైపు భారత్పై నిరంతరం నిందలు వేసేందుకు ప్రయత్నించే పాకిస్తాన్కు ఇప్పుడు కళ్ళు బయలు కమ్మే షాక్ తగిలింది. బయట దేశాలతో గొడవలు పక్కన పెడితే పాకిస్తాన్ లోపల మాత్రం అంతర్గత భద్రతా పరిస్థితి పూర్తిగా చేజారిపోయి అదుపు తప్పుతోంది. పాకిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ మరోసారి రక్తంతో తడిసిపోతోంది. కేవలం 4 రోజుల్లో జరిగిన 3 వేర్వేరు భయంకరమైన ఉగ్రదాడుల్లో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 18 మంది పోలీసులు, 11 మంది సైనికులు ఉన్నారంటేనే అక్కడి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ సైన్యం తన సొంత భూభాగంలోనే ఎందుకు ఘోరంగా విఫలమవుతుందో ఇప్పుడు 99 టీవీ స్పెషల్ ఎనాలిసిస్ లో చూద్దాం. తాజా బీభత్సం బలూచిస్తాన్లోని మంగీ డ్యాం ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. ఆ డ్యాం భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ పై అత్యాధునిక ఆయుధాలతో వచ్చిన బలూచ్ మిలిటెంట్లు ఆకస్మికంగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 9 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. దీంతో కలిపి గత 4 రోజుల్లోనే 42 మంది భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. అయితే ఈ దాడులపై స్పందించిన పాకిస్తాన్ సైన్యం తాము ప్రతీకార చర్యల్లో భాగంగా 54 మంది మిలిటెంట్లను హతమార్చామని ప్రకటించుకుంది. కానీ అంతకుముందే తమ సొంత సైనికులు, పోలీసులు డజన్ల కొద్దీ మరణించడం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలోని లూప్ హోల్స్ ను ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. నిజానికి ఈ సంక్షోభం ఈనాటిది కాదు. చాలా కాలంగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలంటూ సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక భాగం. ఈ ఏడాది ప్రారంభం నుంచే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వేర్పాటువాద సంస్థలు పాక్ ఆర్మీని టార్గెట్ చేస్తూ దాడులను ముమ్మరం చేశాయి. మే నెలలో సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలుపై జరిగిన బాంబు దాడిలో 24 మంది మరణించగా, అంతకుముందు BLA ఆపరేషన్ హీరోస్ 2.0 పేరుతో ఒకేసారి దాదాపు 48 ప్రాంతాల్లో పక్కా ప్లానింగ్ తో సమన్వయ దాడులు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని వణికించింది. కేవలం బలూచిస్తాన్ మాత్రమే కాదు, పాకిస్తాన్ కి ఇప్పుడు నలుమూలల నుంచి ముప్పు పొంచి ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్ లో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ వరుస దాడులు చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తీవ్రమైన తిరుగుబాటు నిరసనలు చేస్తున్నారు. సైన్యాన్ని తమ ప్రాంతం నుంచి వెనక్కి పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా దేశం లోపల సైనికులు, పోలీసులు ఉగ్రదాడులకు కుక్క చావు చేస్తున్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం విదేశాల్లో ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలను తగ్గిస్తామంటూ దౌత్య ప్రయత్నాల పేరిట తిరుగుతుండటం పెద్ద విడ్డూరంగా మారింది. సొంత ఇల్లు తగలబడుతుంటే పొరుగు ఇంటి మంటలు ఆర్పుతామన్న చందంగా ఉంది పాక్ ఆర్మీ వ్యవహారం. రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం బలూచిస్తాన్ సమస్యను కేవలం ఒక ఉగ్రవాద కోణంలోనో లేదా సైనిక చర్యలతోనో అణిచివేయటం పాకిస్తాన్ వల్ల కాదు. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ అసంతృప్తి, స్థానిక సహజ వనరుల దోపిడీ, ఆర్థిక వెనుకబాటుతనంపై బలూచ్ ప్రజలు పెంచుకున్న తీవ్రమైన కసి. తమ గ్యాస్, ఖనిజ వనరులను పాక్ ప్రభుత్వం దోచుకుంటూ తమకు కనీస హక్కులు ఇవ్వడం లేదనేది వారి ప్రధాన ఆవేదన. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో తాలిబాన్ల ముప్పు, ఇంకోవైపు లోపల బలూచిస్తాన్ తిరుగుబాటు. ఇన్ని సవాళ్ల మధ్య పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోగలదా, లేక ఈ అంతర్గత హింస ఆ దేశాన్ని మరింత ముక్కలు చేసే దిశగా నడిపిస్తుందా అనేది చూడాలి. మరి పాకిస్తాన్ సైనిక పాలకుల వైఫల్యం వల్లే ఆ దేశం ఈ రోజు వినాశనం వైపు వెళ్తోందని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.